హాయ్ టీచర్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ 2025 గురించి డిస్కస్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టీచర్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఒక డ్రాఫ్ట్ని మనకు పబ్లిక్గా అవైలబుల్గా ఉంచింది వెబ్సైట్లో. ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఆ ఇంగ్లీష్ జీవోని అంటే డ్రాఫ్ట్ని మనం ఒకసారి తెలుగులో దాని మీనింగ్స్ ఏంటి, దాంట్లో ఉన్న కీ టర్మ్స్ ఏంటి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. దీన్ని చాలా రీసెర్చ్ చేసి తెలుగులో తీసుకురావడం జరిగింది. దీంట్లో తెలుగులో మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లుగా. ఆ తర్వాత దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో కొన్నిటిని తీసుకుని దాన్ని అనలైజ్ చేయడం జరిగింది. కొన్ని టేబుల్స్ తయారు చేశాను. ఈ టేబుల్స్ చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవడానికి. ఆ తర్వాత ఈ వీడియో కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ని కూడా నేను అవైలబుల్గా ఉంచుతాను, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. చాలా మన టీచర్ ఫ్రెండ్స్కి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేస్తూ 1 by 1 పాయింట్ బై పాయింట్ నేను ఇక్కడ హైలైట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ఆ పీడిఎఫ్ని కూడా మన టీచర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ట్రాన్స్ఫర్ యాక్ట్లో ఏముందో చూద్దాం. ఇదేంటంటే జనరల్ ప్రొవిజన్స్, ఇది మొత్తం రాష్ట్రానికి అప్లికబుల్ అవుతుందని అనే పాయింట్ ఇచ్చారు. ముఖ్యమైన పాయింట్స్ వరకు చెప్పుకుందాం మనం. హెచ్ఎంస్కి అయితే 5 ఏళ్ళు, టీచర్స్కి అయితే 8 ఏళ్ళు, మినిమం సర్వీస్ 2 అకాడమిక్ ఇయర్స్ అన్నారు. తర్వాత 9 నెలలు పూర్తయితే ఒక అకాడమిక్ ఇయర్గా కన్సిడర్ చేస్తారన్నారు. అంటే 1 year 9 months కంప్లీట్ అయితే అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. అంటే 2017 వాళ్ళు కంపల్సరీ ట్రాన్స్ఫర్ కిందకు వస్తారు. 2023లో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా కంపల్సరీ ట్రాన్స్ఫర్ కిందకి వస్తారు. కాబట్టి ప్రయారిటీ ఆఫ్ రూరల్ ఏరియా అంటే 3rd కేటగిరీ 4th కేటగిరీలో చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఆ ప్రయారిటీ కూడా ఏ విధంగా ఉంటుంది పాయింట్స్లో చూపిస్తారనమాట. ఈ కౌన్సిలింగ్ మొత్తం వెబ్ ఆప్షన్స్లో జరుగుతాయి. స్పెషల్ కేటగిరీ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ కొన్ని ఇస్తారు. అవి ఏంటంటే స్పెషల్ పాయింట్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్, స్పౌస్కి సంబంధించి పాయింట్స్ ఇస్తారు. వీటి గురించి ఎన్ని పాయింట్స్ ఇస్తారనేది చెప్పలేదులే, కానీ స్పౌస్కి, అన్మ్యారీడ్ విమెన్ 40 years అబవ్ వాళ్ళకి, పిహెచ్ వాళ్ళ కోసం సెపరేట్గా ఒక టేబులే ఇచ్చాను. దీంట్లో ఆ టేబుల్లో డిస్కస్ చేసుకుందాము. తర్వాత యూనియన్ లీడర్స్కి, విడోస్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి వీళ్ళందరికీ పాయింట్స్ ఇస్తారు. తర్వాత ప్రిఫరెన్షియల్ కేటగిరీ అంటే డైరెక్ట్గా టాప్ ప్రయారిటీ అనమాట. ఫిజికల్ ఛాలెంజ్డ్లో 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. దాన్ని ఒక టేబుల్లో ఇదే వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాం. తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న టీచర్లు అంటే ఎవరైతే టీచర్లు ఉంటారో వాళ్లకు, అదేవిధంగా టీచర్స్ యొక్క స్పౌజెస్, తర్వాత వాళ్ళ పిల్లలకు మాత్రమే ఇచ్చారు, తల్లిదండ్రులకి ఇవ్వలేదు. దీంట్లో స్పెషల్ పాయింట్స్, ప్రిఫరెన్షియల్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా 5-8 years అప్లికబుల్గా అవుతాయి. తర్వాత దీంట్లో మెయిన్గా పేర్కొంది ఏంటంటే గతంలో మాదిరిగానే ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి సిటీస్, తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి 1 point ఇచ్చారు. 2nd కేటగిరీ అంటే టౌన్స్ వాళ్ళకి 2 points ఇచ్చారు. 3rd కేటగిరీ అంటే రూరల్ ఏరియా 3 points, హిల్లీ ఏరియాస్ కేటగిరీ 4కి 5 points ఇచ్చారు. ఇది మాత్రం చాలా కాంట్రవర్షియల్ అవ్వబోతుంది. ఇప్పుడు సర్వీస్ పాయింట్స్ పర్ ఇయర్ 1 point ఇచ్చారు. అంటే ఇది జూనియర్ టీచర్ 10 సంవత్సరాలు చేసినా కూడా, రిమోట్ ఏరియాలో పనిచేసినా కూడా అతనికి తక్కువ పాయింట్స్ వస్తాయి. సీనియర్ టీచర్ 2 సంవత్సరాలు చేసినా కూడా, జస్ట్ 1 year 9 months చేసి అప్పుడే అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఇది మాత్రం చాలా కాంట్రవర్షియల్ కాబోతుంది. తర్వాత డిసిప్లినరీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ప్రతి ట్రాన్స్ఫర్లో ఉండేవే. మేల్ టీచర్స్ ఎవరైతే గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నారో బిలో 50 years వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని, ఎన్సీసీ వారికి సెపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. పోక్సో చట్టంలో డిసిప్లినరీ కేసెస్లో అనాథరైజర్ ఆబ్సెంట్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ పాయింట్స్, లేకపోతే వాళ్ళని కేటగిరీ 4 కింద ట్రాన్స్ఫర్ చేస్తాము అంటున్నారు. ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏంటంటే నోటిఫికేషన్లో వేకెన్సీస్ నోటిఫై చేస్తారు. అవి క్లియర్ వేకెన్సీస్ అవుతాయి. కంపల్సరీ ట్రాన్స్ఫర్స్, రీఅపోర్షన్మెంట్ ఆఫ్ వేకెన్సీస్, తర్వాత అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్ అయిన టీచర్స్ ప్లేస్ని కూడా దీంట్లో క్లియర్ వేకెన్సీస్ కింద చూపిస్తారు. అప్పీల్స్ అండ్ కంప్లైంట్స్ కూడా స్వీకరిస్తారు. నాన్ ఎడ్యుకేషన్ డ్యూటీస్ అసైన్ చేయడానికి వీల్లేదు అంటున్నారు. అంటే విత్ ఇన్ ది డిపార్ట్మెంట్సే మనం ట్రాన్స్ఫర్ అవ్వడానికి కుదురుతుంది. తర్వాత ఫ్రాడ్యులెంట్ ట్రాన్స్ఫర్స్, ఎవరైతే దీంట్లో ట్రాన్స్ఫర్స్లో ఫ్రాడ్ చేస్తారో వాళ్ళకి కఠినమైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ద ట్రాన్స్ఫర్, ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఏ ఫైనల్ నిర్ణయం తీసుకోవాలన్నా గవర్నమెంటే తీసుకుంటుందని చెప్తున్నారు. అయితే ఈ ట్రాన్స్ఫర్లో ఎగ్జామ్ చేసిన
మేనేజ్మెంట్స్ ఎవరంటే ఏపీఎంఎస్, ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ, తర్వాత ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ కేజీబీవీఎస్, ఈ 3 మేనేజ్మెంట్స్కి ఈ ట్రాన్స్ఫర్స్లో లేదు. అంటే గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల్ పరిషత్, తర్వాత మున్సిపల్ మేనేజ్మెంట్స్ అన్నీ, కార్పొరేషన్స్, వీటన్నింటికి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయిలే కానీ ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి మాత్రం లేదు. తర్వాత గ్రామీణ, ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రూరల్ ఏరియాస్ చేసిన వాళ్ళకి మంచి పాయింట్స్ వస్తాయి. డిజేబుల్డ్ లేదా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రయారిటీ దొరుకుతుంది. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ జరుగుతుంది, అది పాజిటివ్కే అని అనుకోవచ్చు. కాకపోతే డిసిప్లినరీ యాక్షన్స్, తర్వాత అక్రమ బదిలీలకి ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ దీంట్లో మనకి కొన్ని ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి. ఆ 4-5 ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాము. కీ కాన్సెప్ట్స్ అని ఇచ్చాను. ఏంటంటే గవర్నమెంట్స్ స్టాండ్స్ ఆన్ డిపెండెంట్ పేరెంట్స్. ఇప్పుడు డిపెండెంట్స్ కింద హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, డిసీజెస్ ఉన్న సెల్ఫ్కి ఇచ్చారు, తర్వాత పిల్లలకి ఇచ్చారు, స్పౌజ్కి ఇచ్చారు. కానీ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ అనేవి 6 చిల్డ్రన్, స్పౌజ్, టీచర్స్కి మాత్రమే వర్తిస్తాయి. కానీ డిపెండెంట్ పేరెంట్స్కి ఈ క్రైటీరియాలు రావడం లేదు. అందువల్ల ఈ రూల్స్ ప్రకారం టీచర్స్ తమ పేరెంట్స్కి కూడా మెడికల్ కండిషన్స్ ఆధారంగా చేసుకుని ట్రాన్స్ఫర్లో ప్రయారిటీ ఇవ్వమని అడగడానికి అర్హత లేదు అని చెప్తున్నారు. తర్వాత ప్రయారిటీ కేటగిరీలో కూడా ఎస్జిటిస్లో 40%కే ప్రయారిటీ కేటగిరీ కిందకి తీసుకొస్తాము. తర్వాత స్కూల్ అసిస్టెంట్స్లో 50% మాత్రమే తీసుకొస్తామంటున్నారు. అది జనరల్గా అర్థం చేసుకుంటే ఎలా ఉందంటే ఈ టేబుల్ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లుగా ఉందన్నమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఒక టీచరే ఉంటే స్కూల్లో అప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళకి అక్కడ ఛాన్స్ ఇవ్వరు. అంటే పాయింట్స్ అప్లై చేసుకుని రావాల్సిందే. ఒకవేళ 2 టీచర్లు ఉన్నా కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళకి ఎస్జిటిస్కి ఛాన్స్ లేదు. ఒకవేళ 3 టీచర్స్ ఉంటే ఆ స్కూల్లో ఒక ప్లేస్ మాత్రమే ప్రిఫరెన్షియల్ కిందకి వెళ్తాయి. 4 టీచర్స్ ఉన్నారనుకోండి అప్పుడు కూడా 1, 5 టీచర్స్ ఉన్నారనుకోండి అప్పుడు కూడా 2. ఇవన్నీ కూడా ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఉంటుంది అనేది మన ఉజ్జాయింపు మాత్రమే. ఎందుకంటే ఈ టేబుల్ అనేది గవర్నమెంట్ అఫీషియల్గా ఇవ్వలేదు కాబట్టి జస్ట్ మనకు మెన్షన్ చేసింది ఏంటంటే డ్రాఫ్ట్లో 40% రిజర్వ్డ్ అని చెప్పారు. స్కూల్ అసిస్టెంట్స్కి అయితే సబ్జెక్ట్ వైజ్గా స్కూల్ కేటగిరీ కాదు 50% రిజర్వ్డ్ అని చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే 10 పోస్టులు ఒక స్కూల్లో ఉంటే 4 కన్సిడర్ చేస్తారు అని మనం అర్థం చేసుకోవచ్చు. 10 పోస్టులు ఒక సబ్జెక్ట్లో ఉండవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 పోస్టులు ఒక స్కూల్ అసిస్టెంట్లో ఉంటే, ఒక స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో ఒక సబ్జెక్ట్లో ఉంటే 2 పోస్టులు ఆ సబ్జెక్ట్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకి తీసుకొస్తారు. ఎస్జిటిస్లో సింగిల్ టీచర్, డబుల్ టీచర్ ఉన్న స్కూల్స్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీకి అసలు అప్లికబులే అవ్వట్లేదు. కాబట్టి సింగిల్ టీచర్, డబుల్ టీచర్ ఉన్న స్కూల్స్ అన్నింటినీ మండల్ మొత్తంని ఒక యూనిట్గా తీసుకుని వాటిలో 40% ఇవ్వమని మనం డిమాండ్ చేయొచ్చు. కాబట్టి ఆ పోస్టులన్నింటినీ ఒక మండల్ యూనిట్గా తీసుకుని ఆ మండల్లో ఒక 100 సింగిల్ టీచర్, డబుల్ టీచర్ పోస్టులు ఉన్నాయనుకోండి ఎస్జిటివి, వాటిలో 40 ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని మనం అడగొచ్చు ఒకవేళ గవర్నమెంట్ ఒప్పుకుంటే. దీన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది మిస్కన్సెప్షన్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. మనం అంటే పర్టికులర్గా ఒక పోస్ట్ ఉంటే ఇంత, 2 పోస్టులు ఉంటే ఇంత అని మనకేం చెప్పలేదు కాబట్టి కనీసం 3 పోస్టులు ఉంటే కనీసం ఒకటైనా ఇస్తారులే అని ఊహించి తయారు చేసిన టేబుల్ అనమాట ఇది. కనీసం ఒక 6 పోస్టులు, 4 పోస్టుల దగ్గర నుంచి 6 పోస్టుల వరకు కనీసం 2 ఇవ్వకపోరా అని మనం ఈ టేబుల్ తయారు చేశాం అనమాట. ఇన్ని పోస్టులు ఉంటే ఇన్ని ఎస్జిటిస్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఎందుకు తీస్తామని అయితే మనకు చెప్పలేదు కాబట్టి పర్సంటేజే చెప్పారు కాబట్టి ఇది మనం మిస్కన్సెప్షన్ అనుకోండి, లేదా గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్లే డిమాండ్ అనుకోండి. ఏ విధంగా అయినా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఈ విషయంలో మాత్రం ఈ పాయింట్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే పర్టికులర్గా ఒక ప్రొఫార్మా కూడా దీంట్లో మనకి డ్రాఫ్ట్లో ఇచ్చారు. ఆ డ్రాఫ్ట్ ప్రకారం మనం ఈ పాయింట్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళవచ్చు. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే ఈ టేబుల్ పైన కనిపిస్తున్నట్లుగా స్పెషల్ పాయింట్స్ 40 to 69% డిజేబిలిటీ ఉన్నవాళ్ళు, అంటే అది విజువల్లీ ఛాలెంజ్డ్ అవ్వచ్చు, ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ అవ్వచ్చు, హియరింగ్ ఇంపేర్డ్ కావచ్చు. వీళ్ళందరికీ కూడా అడిషనల్ పాయింట్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి.
ఎవరికి అప్ టు బిలో 70% వరకు, 40 to 69 అంటే 40 బిలో ఉంటే అసలు ఏం రావు, 40 to 69 ఉంటే పాయింట్స్ వస్తాయి. 70 దాటిన హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ప్రయారిటీ ఉంటుందన్నమాట. అంటే స్పెషల్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు, ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు. ఈ 80 దాటిన విజువల్లీ ఛాలెంజ్డ్, ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ వీళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు. ఇది ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ కింద ఈ గ్రాఫ్ చూడండి. 1 అంటేనేమో స్పెషల్ పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ ఇన్ని పాయింట్స్ ఇస్తామని అయితే మనకి డ్రాఫ్ట్లో చెప్పలేదు, తర్వాత నోటిఫై చేస్తామన్నారు. 2 ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రాన్స్ఫర్, అంటే ప్రిఫరెన్షియల్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే పాయింట్స్తో సంబంధం లేకుండా టాప్లో ఉంటారు. స్పెషల్ పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 కానీ 6 కానీ 4 కానీ ఇలా పాయింట్స్ ఉంటేనేమో స్పెషల్ పాయింట్స్. పాయింట్స్ ఎవరికి ఇస్తారు? విజువల్లీ ఛాలెంజ్డ్ 3 ఉన్నారు ఇక్కడ. 0 to 39% ఉంటేనేమో వాళ్ళకి ఏం రావు. 40 to 79 ఉంటేనేమో వాళ్ళకి స్పెషల్ పాయింట్స్ వస్తాయి. 80 to 100 ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ దొరుకుతుంది. అలాగే ఆర్థోపెడిక్ వాళ్ళకు కూడా చూసుకుంటే ఆర్థోపెడిక్ కేటగిరీలో 3 సెక్షన్స్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. 0 to 39 ఉంటేనేమో ఏం రాదు, 40 to 79% ఉంటే స్పెషల్ పాయింట్స్ వస్తాయి, 80 to 100% ఉంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీ వస్తుంది. అలాగే హియరింగ్ ఇంపేర్డ్ గురించి అర్థం చేసుకుంటే హియరింగ్ ఇంపేర్డ్లో కూడా 3, 0 to 39 ఉంటేనేమో నో పాయింట్స్, నథింగ్. 40 to 69 ఉంటే స్పెషల్ పాయింట్స్ వస్తాయి. 70 to 100 ఉంటే ప్రిఫరెన్షియల్ ట్రాన్స్ఫర్ అంటే స్పెషల్ కేటగిరీ వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ ఆరెంజ్ కలర్లో ఉంటేనేమో ప్రిఫరెన్షియల్ కేటగిరీ, ఈ బ్లూ కలర్లో ఉన్నది స్పెషల్ పాయింట్స్ అనమాట. ఆ పాయింట్స్ 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఎన్నైనా కావచ్చు, తర్వాత చెప్తారు. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే 90% వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కాస్త మోటివేషన్ లభిస్తుంది, మరిన్ని వీడియోస్ తయారు చేయడానికి ఇది ఉపకరిస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్, మిగతా టీచర్స్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మెయిన్గా డ్రాఫ్ట్లో పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం 1 by 1 చూసుకుంటూ వెళ్తే అకాడమిక్ ఇయర్ అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. June 1st నుండి May 31st వరకే అకాడమిక్ ఇయర్ అని చెప్పారు. ఆ అకాడమిక్ ఇయర్ కూడా ఒకవేళ 9 months దాటితే అకాడమిక్ ఇయర్ పూర్తయినట్లుగానే కన్సిడర్ చేస్తారు. మ్యాక్సిమం పీరియడ్ ఏంటంటే కంటిన్యూస్ సర్వీస్ 5 అకాడమిక్ ఇయర్స్ ఉండాలి హెచ్ఎంకి. అదేవిధంగా రిమైనింగ్ టీచర్స్కి అయితేనేమో 8 అకాడమిక్ ఇయర్స్ ఉండాలి. అకాడమిక్ ఇయర్స్ అంటే 9 months దాటితే అకాడమిక్ ఇయర్ కిందే కౌంట్ అనమాట. మినిమం పీరియడ్ కూడా 2 years అని చెప్పారు. అంటే 2 అకాడమిక్ ఇయర్స్ అంటే మినిమం 1 year 9 months ఉండాలి. తర్వాత అర్బన్ ఏరియాస్ అంటే క్లియర్గా ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 2లో కూడా 2 రకాలు ఉంటాయి. కేటగిరీ 2 టౌన్స్, కేటగిరీ 2 రూరల్. ఈ కేటగిరీ 2లో ఏవైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, టౌన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అర్బన్ ఏరియా కింద వస్తాయి. అదేవిధంగా 12% హెచ్ఆర్ఏ తీసుకునే రూరల్ ఏరియా మొత్తం రూరల్ ఏరియా కిందకి వస్తాయి అన్నమాట. తర్వాత కేటగిరీ 3, కేటగిరీ 4 కూడా రూరల్ ఏరియా కిందే కన్సిడర్ అయిపోతుంది. తర్వాత రీఅపోర్షన్మెంట్ అంటే మనకి రేషనలైజేషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. రీఅపోర్షన్మెంట్ ఆఫ్ టీచర్స్ ఏంటంటే పీపుల్ టీచర్ రేషియో ఫిక్స్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ టైం టు టైం మనకి పీపుల్ టీచర్ రేషియో అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ప్రతి సంవత్సరం రీఅపోర్షన్మెంట్ జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. నీడీ స్కూల్స్కి ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత కూడా ఈ నీడీ స్కూల్స్ని ఐడెంటిఫై చేస్తారు. సర్ప్లస్ టీచర్స్ని ఐడెంటిఫై చేసి ప్రతి సంవత్సరం ఒకవేళ ట్రాన్స్ఫర్ జరిగినా జరగకపోయినా ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు నీడీ స్కూల్స్లో ఈ ప్లేసెస్ని సర్దుబాటు చేస్తూ ఉంటారనమాట. ఈ వీటన్నిటికి సంబంధించి సెపరేట్ గైడ్లైన్స్ ఇస్తారు. క్రైటీరియా ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హెడ్ మాస్టర్ లేకపోతే టీచర్ ఏంటి అనేది దీంట్లో క్లియర్గా ఇచ్చారు. హెడ్ మాస్టర్ టీచర్ హూ ఆర్ గోయింగ్ టు రిటైర్ విత్ ఇన్ 2 years, ఎవరైతే May 31st లోపు రిటైర్ అవ్వబోతున్నారో వాళ్ళకి ఇంకా 2 ఏళ్ల సర్వీస్ మాత్రమే ఉంటే వాళ్ళని ఎగ్జామ్ చేస్తారు అని చెప్తున్నారు. మేల్ హెడ్ మాస్టర్ ఎవరైనా గర్ల్స్ స్కూల్లో చదువుతుంటే టీచింగ్ చేస్తుంటే వాళ్ళ ఏజ్ బిలో 50 ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే
if no women headmaster grade 2 teacher are available to work in girls high school, then the male headmaster teacher who crossed 50 years of age as on May 31st of that year shall be considered for posting to such schools. ఎవరైతే 50 ఇయర్స్ దాటారో వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. ఎప్పుడు ఎవరు విమెన్ టీచర్స్ అందుబాటులో లేకపోతే. అంటే ఇది కూడా విత్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్లోనే జరిగిపోతుంది అన్నమాట. ఎన్సీసీకి సెపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది. ఎన్సీసీ ప్రయారిటీలో కూడా జనరల్గా ఈ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధం లేకుండా సెపరేట్గా ఉంచుతారు. ఎవరైతే ఛార్జెస్ అంటే ఎవరిపైన అయితే ఛార్జెస్ ఉన్నాయో కొన్ని అఫెన్సెస్లో పట్టుబడ్డారో వాళ్ళపైన యాక్షన్స్ సంబంధించి ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి ట్రాన్స్ఫర్లో ఉండేవే. దీంట్లో కూడా మన ట్రాన్స్ఫర్ డ్రాఫ్ట్లో కూడా ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్ మొత్తం వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్, వొకేషనల్, ఎన్సీసీ అండ్ స్కూల్ అసిస్టెంట్స్ ఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్ వీళ్ళు తప్ప మిగతావన్నీ కూడా ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత కేటగిరీ ప్రతి స్టేషన్ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయంటే స్టేషన్ పాయింట్స్ ఏంటంటే ప్రతి సంవత్సరానికి పూర్తయిన సంవత్సరానికి ఫస్ట్ కేటగిరీలో అయితే 1, సెకండ్ కేటగిరీ 2 పాయింట్స్, థర్డ్ కేటగిరీ 3 పాయింట్స్, ఫోర్త్ కేటగిరీ 5 పాయింట్స్. ఇవి గతంలో ఉన్నాయి, ఇప్పుడు మనకి అభ్యంతరం ఏం లేదు, ఇది ఓకే. కానీ కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటంటే సర్వీస్ పాయింట్స్ ప్రతి ఇయర్కి కంప్లీటెడ్ ఇయర్కి 1 పాయింట్ ఇస్తా అంటున్నారు. అంటే 1996 డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు దాదాపుగా 28 ఇయర్స్ కానీ 29 ఇయర్స్ కానీ సర్వీస్ చేసి ఉంటారు. ఈ 29 ఇయర్స్కి 29 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇది చాలా కాంట్రవర్షియల్. వీళ్ళ సర్వీస్ పాయింట్స్ని బేస్ చేసుకునే ఎక్కువ ముందుంటారు కాబట్టి దీన్ని ఎక్కువగా మన టీచర్స్ అపోజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు. తర్వాత ఈ స్పెషల్ పాయింట్స్ ఎన్ని ఇస్తారనేది క్లియర్గా మనకి మెన్షన్ చేయలేదు. వీటిని సెపరేట్గా ఒక నోటిఫికేషన్తో మెన్షన్ చేస్తామని చెప్తున్నారు. స్పౌజ్కి ఇస్తారు. తర్వాత స్పౌజ్ పాయింట్స్ 5 to 8 ఇయర్స్ మధ్యలో 5 ఇయర్స్ కానీ 8 ఇయర్స్ కానీ అంటే హెచ్ఎం టీచర్స్ వీటిని వాడుకోవచ్చు, ఒకసారి మాత్రమే అన్నారు. ఇది గతంలో మనకు అన్ని తెలిసినవే. అన్మ్యారీడ్ ఉమెన్కి ఏజ్ 40 ఇయర్స్ దాటితే ఈ పాయింట్స్ కూడా వర్తిస్తాయని చెప్తున్నారు. పిహెచ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్పెషల్ పాయింట్స్ 40 to 69 కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ పాయింట్స్ వస్తాయి. తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీస్ అంటే యూనియన్ యొక్క ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీస్ అందరికి కూడా ఈ పాయింట్స్ వస్తాయి. అది కూడా ఎర్స్టవెల్ డిస్ట్రిక్ట్కి మాత్రమే. విడో, లీగలీ సెపరేటెడ్ విమెన్కి, ఎక్స్ సర్వీస్ మెన్లో సర్వీస్ చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ వాళ్ళు కూడా ప్రయారిటీ ఇచ్చారు. కాబట్టి ఇంకా ఎక్కువ మంది కవర్ అయిపోతున్నారు దీంట్లో. స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ అని ఇచ్చారు. యూనిట్ కాదు యాక్చువల్గా. స్కౌట్స్ అండ్ గైడ్కి సంబంధించి కబ్ మాస్టర్స్, తర్వాత స్కౌట్ మాస్టర్స్, గైడ్ కెప్టెన్స్ ఎవరైతే ఉంటారో యూనిట్ రన్ చేస్తున్న వాళ్ళకి పాయింట్స్ అనమాట. పైగా దీంట్లో ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఒకే స్కూల్లో ఒక యూనిట్ కానీ 2 యూనిట్స్ కానీ ఉంటాయి. వాటి గురించి కూడా డీటెయిల్గా మెన్షన్ చేయాల్సి ఉంది. తర్వాత గవర్నమెంట్ విల్ ఇండికేట్ ది పాయింట్స్ ఫ్రమ్ టైమ్ టు టైం. గవర్నమెంట్ ఇప్పటిదాకా మనకి డ్రాఫ్ట్లో పాయింట్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి తర్వాత ఇస్తారని చెప్తున్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము. హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి మాత్రం 70% దాటితే ప్రిఫరెన్షియల్ కేటగిరీ వస్తుంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి మాత్రం 80% దాటాల్సిందే. ఈ లోపు ఉన్న వాళ్ళకి స్పెషల్ పాయింట్స్ వస్తాయి. ఈ పర్సంటేజ్ ఈ కేటగిరీలో ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ వస్తుంది. ప్రిఫరెన్షియల్ కేటగిరీ అంటే మనం టాప్లో ఉంటాము. స్పెషల్ పాయింట్స్ అంటే పాయింట్స్ జస్ట్ ఒక 5 పాయింట్స్ 6 పాయింట్స్ ఇచ్చి మనల్ని కౌన్సిలింగ్లో కూర్చోబెడతారు. ఈ విధంగా నో ప్రిఫరెన్స్ టు ద డిపెండెంట్ పేరెంట్స్. ఇది గత ట్రాన్స్ఫర్స్లో డిపెండెంట్ పేరెంట్స్కి కూడా ఇచ్చారు కొన్ని డిసీజెస్కి సంబంధించి. ఈసారి ఓన్లీ చిల్డ్రన్, స్పౌస్కి మాత్రమే ఇచ్చారు. కాబట్టి దీంట్లో కూడా కొన్ని రిక్వెస్ట్లు రావచ్చు. ఎందుకంటే డిపెండెంట్ పేరెంట్స్ని కూడా కన్సిడర్ చేయమని. దానికి సంబంధించిన డిసీజెస్ అన్నీ కూడా మనకు అన్ని గతంలో ఇచ్చినవే సేమ్ డిసీజెస్కి మళ్ళీ ఇస్తున్నారు. తర్వాత ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేయాలో అవన్నీ కూడా లేటెస్ట్ సర్టిఫికేట్సే ఉండాలని చెప్తున్నారు. తర్వాత టాప్ ప్రయారిటీ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో కూడా టాప్ ప్రయారిటీ ఎవరికంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీలో కంజెన్షియల్ హార్ట్ డిఫెక్ట్ అంటే హార్ట్లో హోల్స్ ఉంటామన్నమాట. ఇవి వితిన్ 3 ఇయర్స్లో సర్జరీ అయి ఉండాలి.
వాళ్ళు ఇంకా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ అని చెప్తున్నారు. తర్వాత సెకండ్ గ్రేడ్ టీచర్స్లో 40% ప్లేసెస్ మాత్రమే ఈ ప్రయారిటీ కేటగిరీలో ఇస్తారు, అంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఇస్తారు. స్కూల్ అసిస్టెంట్స్లో సబ్జెక్ట్లో 50% మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఇస్తారు అని చెప్తున్నారు. ఈ విషయంలో కూడా చాలా స్కూల్స్లో, హై స్కూల్స్లో సింగిల్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్కి ఒక స్కూల్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. అలా ఒక మండలంలో 4 హై స్కూల్స్ ఉంటే 4 హై స్కూల్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటీస్ కూడా కొన్ని మండలాల్లో ఆల్మోస్ట్ 70 to 80% సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. మోడల్ ప్రైమరీ అయినా కూడా ఏదో 2-3 మోడల్ ప్రైమరీలు ఉంటాయి. ఆ 2-3 మోడల్ ప్రైమరీలు కూడా ఆల్రెడీ 5-6 వర్క్ చేస్తున్న స్కూల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఎడిషన్గా టీచర్స్కి బెనిఫిట్ జరిగేది ఎక్కువగా ఉండకపోవచ్చు. ఈ 40% రూల్, 50% రూల్ వల్ల నష్టపోయే ఏరియాస్ కొన్ని ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏమని రిప్రజెంట్ చేయొచ్చు అంటే 40%, 50% అనేది మండల్ యూనిట్ని కూడా తీసుకోండి. ఏవైతే పోస్టులు ఈ 40%, 50%లో కవర్ కావట్లేదో వాళ్ళన్నింటినీ, ఆ పోస్టులన్నింటినీ మండల్ యూనిట్గా తీసుకుని ఆ మండల్ యూనిట్లో నుంచి 40%ని కానీ 50%ని కానీ తీసి ప్రిఫరెన్షియల్ కేటగిరీలో పెట్టండి అని మనం డిమాండ్ చేయొచ్చు, రిక్వెస్ట్ పెట్టవచ్చు. అంటే ఒక మండల్లో సింగిల్ టీచర్ పోస్టులు, డబుల్ టీచర్ పోస్టులు ఈ 40% కేటగిరీలో రావు కాబట్టి మనం ఏమని రిక్వెస్ట్ చేయొచ్చు అంటే ఈ మండల్ యూనిట్గా తీసుకొని ఆ మండల్లో ఉన్న ఆ 100 టీచర్ పోస్టులు ఎస్జిటీకి సంబంధించి 100, ఆ 100లో 40ని ప్రయారిటీ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో మనకి అవకాశం ఇవ్వండి అని మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఆఫ్ టీచర్స్ అని ఈ డ్రాఫ్ట్లో మెన్షన్ చేశారు, కానీ పర్ఫార్మెన్స్కి ఏ విధంగా పాయింట్లు ఇస్తారో అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు దీంట్లో. తర్వాత అనాథరైజ్డ్ ఆబ్సెంట్ అయితే 1 పాయింట్ కట్ చేస్తారు ఒక మంత్కి. ఈ విధంగా మ్యాక్సిమం 10 పాయింట్స్ కట్ చేస్తారు. అంటే అనాథరైజ్డ్గా లీవ్ పెట్టేసి అబ్స్కాండింగ్లో ఉండేవాళ్ళు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా మైనస్ పాయింట్ అనే చెప్పాలి. టీచర్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి సంవత్సరం జరగవచ్చు, దానికి సంబంధించింది కూడా దీంట్లో ఇచ్చారు. అంటే ట్రాన్స్ఫర్ జరిగినా జరగకపోయినా వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. తర్వాత రిక్వెస్టింగ్ మ్యూచువల్ ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్స్ గవర్నమెంట్ అథారిటీ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మోస్ట్లీ గతంలో మిస్యూజ్ అయిన పాయింట్ కూడా ఇదే. ఏంటంటే స్పెషల్ జియో ట్రాన్స్ఫర్స్ తీసుకుని వీటిని మిస్యూజ్ చేసిన టీచర్స్ కూడా ఉన్నారు. ట్రాన్స్ఫర్ క్యాలెండర్ చూసుకుంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే కమిటీకి అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ రేషనలైజేషన్ జరుగుతుంది, ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, వర్క్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నారు. అది ఎంత మేర జరుగుతాయో ఒకసారి చూడాలి మనం. కొన్ని సెక్షన్స్లో ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని సెక్షన్స్లో పాజిటివ్గా ఉండొచ్చు. కౌన్సిలింగ్ మాత్రం ఎవ్రీ ఇయర్ జరుపుతామని చెప్తున్నారు. తర్వాత ఈ సేమ్ పాయింట్స్ వస్తే కనుక అప్పుడు ఫస్ట్ సీనియారిటీ తీసుకుంటారు, క్యాటర్ సీనియారిటీ, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటారు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే ఎవరైతే విమెన్ ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. నాన్ ఎడ్యుకేషనల్ డ్యూటీస్ అనేది అసెస్ చేయడానికి వీల్లేదు. సెంట్రల్ యాక్ట్ నెంబర్ 35 ప్రకారం, ఆర్టీ యాక్ట్ ప్రకారం కూడా అసైన్ చేయడానికి వీల్లేదు అని దీంట్లో డ్రాఫ్ట్లో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా దీనిపైన పూర్తి అధికారం గవర్నమెంట్కే ఉంటుంది అని చెప్తున్నారు. దీంట్లో ఎక్స్క్లూడ్ చేసిన కేటగిరీస్ ఏంటంటే మోడల్ స్కూల్ సొసైటీ, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, అవి రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీస్, వీటిని ఎక్స్క్లూడ్ చేశారు. దీనికి సంబంధించి ఏమైనా మన సజెషన్స్, సలహాలు, సూచనలు ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ప్రొఫార్మా, ఈ ప్రొఫార్మాలో మనం కూడా ఈ సజెషన్స్ అనేవి పెట్టవచ్చు. మ్యాక్సిమం టీచర్స్కి షేర్ అయ్యేటట్టుగా అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, అన్ని గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.